అక్టోబర్ 4వ తారీఖు అలానే శనివారం రోజున సింహరాశి వారికి ఒక ఉప్పెన లాంటి వార్త అనేది సాయంత్రం 4 తర్వాత రాబోతూ ఉంది. అయితే అక్టోబర్ 4వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి ఉప్పెన లాంటి వార్త అనేది రాబోతూ ఉంది. అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 90436375. ఎలాంటి ఉప్పెన లాంటి వార్త అనేది వీరికి రాబోతుంది. అలానే వీరి యొక్క జాతకం ఎలా ఉంది, ఈ సమయంలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి వారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ సమయంలో గోచార ఫలితాల ప్రకారం ఎప్పుడైనా ఒక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఎదగాలి అన్నా, అలానే ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అన్నా, ఉన్నతంగా జీవించాలి అన్నా ఖచ్చితంగా ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు అనేవి పూర్తిగా అనుకూలించాలి. అలా గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో అప్పుడే వారికి జాతకం అనేది బాగుండి వారు ఏది చేసినా సరే కలిసి వస్తుంది. అంతేకాదు వారికి విజయాలు అనేవి ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా విజయాలు అనేవి ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది కూడా. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది. ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా తగ్గిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జాతకం అనేది చాలా అంటే చాలా బాగుండబోతూ ఉంది. వారికి జాతక రీత్యా గోచార ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా కూడా ఉండబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక సింహరాశి వారికి ఈ సమయంలో గురుగ్రహం అనేది చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సింహరాశి వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి కూడా ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గురుగ్రహం అనేది అనుకూలంగా ఉండటం వల్ల ఇదివరకు ఏవైనా దోషాలు ఉన్నా, ఏవైనా ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలా వీరికి ఇదివరకు ఉన్నటువంటి దోషాలు, ఆటంకాల నుండి విముక్తి అనేది కూడా లభించబోతూ ఉంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి. సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా అనేక రకాలైనటువంటి దోషాల నుండి విముక్తి అనేది లభిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతికూల శక్తులు కూడా తొలగిపోయి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి గురువు యొక్క అనుకూలత వల్ల వీరికి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి గురుగ్రహం యొక్క అనుకూలత వల్ల గ్రహాల యొక్క ప్రతిఫలం అనేది చాలా బాగుంటుంది. అంటే గ్రహాలు అనేవి వీరికి పూర్తిగా కూడా అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా అది సాధించే వరకు నిద్రపోరు. అలాగని చెప్పి వీరిపైన కొంతమంది చెడు కన్ను కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. అలా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి
అనేటటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంది ఉంటారు. ఇలా వీరు జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన, తపన వీరిలో చాలా బలంగా ఉంటుంది. తద్వారా వీరు ఏది అనుకున్నా సరే సాధించి తీరుతారు. అలానే వీరికి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. వీరికి సొంత వాళ్ళ యొక్క సహకారం కన్నా కూడా ఎదుటి వ్యక్తుల యొక్క సహకారమే ఎక్కువగా ఉంటుంది. సొంత వ్యక్తులు వీరిని ఎప్పుడూ కూడా సొంత వ్యక్తులు వీరిని ప్రోత్సహించరు. వీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేరు. కానీ ఎదుటి వ్యక్తులు, బయట వ్యక్తులే వీరిని మంచిగా చూసుకోవటం కానీ, వీరి ఎదుగుదల కోసమని వారు కష్టపడటం, లేదా వీరు ఏదైనా పని చేస్తే వారు వీరికి పూర్తిగా కూడా సహకరించటం వంటివి చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏదైనా సరే ఒక్కసారి గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా కూడా అది నెరవేరే వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా కూడా అది చేసి తీరుతారు. అలానే వీరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా అధిగమించి ధైర్యంగా ముందుకు సాగిపోతారు. ఎక్కడా కూడా వీరి యొక్క ధైర్యాన్ని అస్సలు కోల్పోరు. వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు కూడా. అలానే వీరికి చాలా అంటే చాలా శుభప్రదమైనటువంటి రోజులు కూడా ముందు ముందు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి సాయంత్రం 4 తర్వాత ఒక ఉప్పెన లాంటి వార్త అయితే వినబోతూ ఉన్నారు సింహరాశి వారు. ఆ వార్త విన్న తర్వాత ఖచ్చితంగా కూడా వీరిని వీరే నమ్మలేకపోతూ ఉంటారు. మరి ఇంతకీ ఎలాంటి ఉప్పెన లాంటి వార్త అనేది వీరికి రాబోతూ ఉంది? ఎలాంటి ఉప్పెన లాంటి వార్తను వీరు వినబోతూ ఉన్నారు? సింహరాశి వారికి ఇలాంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి అనేటటువంటి అంశాలను గనక మనం తెలుసుకున్నట్లు అయితే గనక వీరు కొన్ని రకాల సందర్భాలలో ఎవరికైనా ఏదైనా వీరు ఒక రహస్యాన్ని చెప్పి ఉంటే గనక నిజానికి వీరు ఎవరికి ఏ రహస్యాన్ని కూడా చెప్పుకోరు. ఎవరితో కూడా ఎలాంటి రహస్యాలను పంచుకోరు. ఎందుకంటే వీరి స్వభావం అలాంటిది. వీరు చూడటానికి చాలా గంభీరంగా కనిపించినా సరే కానీ బంధాలను, బంధుత్వాలను మాత్రం ఎక్కువగా కాపాడుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. బంధాల పట్ల, బంధుత్వాల పట్ల ఎక్కువగా బంధుత్వాల పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. ఏ బంధాన్ని కూడా అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టపడరు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బంధుత్వాల పట్ల ఇక ఈ సింహరాశి వారు బంధుత్వాన్ని కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు. ఎంత రిస్కుని అయినా తీసుకుంటూ ఉంటారు. వీరికి జాతకంలో నుండి అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలు సైతం ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఇక వీరి దుష్ట శక్తుల ప్రభావం నుండి కూడా వీరు బయటికి వస్తారని చెప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా వీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా వీరికి దక్కుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఎవరికైతే ఒక రహస్యాన్ని పంచి ఉన్నారో ఎవరితో ఒక రహస్యాన్ని చెప్పుకొని ఉన్నారో ఆ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీకు ఎవరో ఒకరు వచ్చి తెలియజేయటం జరుగుతుంది సాయంత్రం 4 తర్వాత. అయితే ఇలా ఆ యొక్క ఉప్పెన లాంటి వార్తను మీరైతే వినబోతూ ఉన్నారు. కనుక ఎవరితో అయినా ఒక రహస్యాన్ని పంచుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఇప్పుడు మీరు చేస్తున్నది రైటా, రాంగా అనేటటువంటి అంశాలపైన పూర్తి అవగాహన అనేది చాలా అంటే చాలా అవసరం. మీరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా కూడా మీకు విజయం అనేది కలగాలి అన్నా, విజయవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడపాలి అన్నా, మీ చుట్టూ ఉండేటటువంటి ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూలమైనటువంటి శక్తులు మీకు రావాలి అన్నా ఇష్ట దైవాన్ని ఆరాధించండి. అలానే మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించిన తర్వాత మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లు అయితే గనక ఖచ్చితంగా చాలా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా శ్రమ పడితే అంత ఎక్కువగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా, అక్టోబర్ 4వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం 4 తర్వాత ఎలాంటి ఉప్పెన లాంటి వార్త అనేది వస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.